తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒకప్పుడు నందమూరి ఫ్యామిలీలో చీలికలు ఉన్న మాట నిజమే. కళ్యాణ్ రామ్, తారక్ ఒకవైపు, బాలయ్య మరోవైపు అనేలా ఉండేవాళ్లు. కానీ ఎప్పుడైతే హరికృష్ణ చనిపోయారో అప్పుడు నందమూరి బ్రదర్స్ కి అండగా ఒక నాన్నలాగా బాలయ్య నిలిచారు. దుఃఖంలో ఉన్న ఆ ఇద్దరు బ్రదర్స్ ని దగ్గర తీసుకుని మీకు నేనున్నా అనే భరోసాని బాలయ్య కల్పించారు. అప్పటి నుంచి ఈ ముగ్గురు రెగ్యులర్ గా కలుసుకోవడం, ఒకరి సినిమా ఈవెంట్ కి మరొకరు హాజరు కావడం జరుగుతూ వచ్చింది. చివరికి తమ తమ ఇళ్లల్లో చిన్న కార్యం జరిగినా అందరూ కలిసి దాన్ని ఒక పండుగలాగా ఘనంగా జరుపుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి ఇకపై ఏ శక్తి కూడా ఈ ముగ్గురిని విడదీయదని అంతా అనుకున్నారు. నందమూరి బ్రదర్స్ కి తండ్రి లేని లోటు తీరుస్తూ తన తుది శ్వాస వరకు బాలయ్య వారి చెయ్యి పట్టుకునే ఉంటాడని భావించారు. ఇంతలో వీరికి ఎవరి దిష్టి తగిలిందో తెలీదు కానీ మళ్ళీ ఈ నందమూరి ఫ్యామిలీలో చీలికలు ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో వీళ్లు రెగ్యులర్ గా కలుసుకోకపోవడం, ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోకపోవడమే అందుకు సాక్ష్యం. రాజకీయాలకు తారక్ దూరంగా ఉండడం, ఐ డోంట్ కేర్ అని బాలయ్య చెప్పడం కూడా వీరి మధ్య విభేదాలకు సంకేతాలుగా నిలిచాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ఘాటు వద్ద చోటు చేసుకున్న ఘటన వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయన్న అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది. ఎన్టీఆర్ ఘాటు వద్ద తారక్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించమని బాలయ్య చెప్పడం, అప్పటికప్పుడే ఆ ఫ్లెక్సీలను తీసేయడం చూసి మళ్లీ తారక్ మరియు బాలయ్య మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పుకోవడం మొదలుపెట్టారు. తన ఫోటోలను పెట్టకుండా కేవలం తారక్ మరియు కళ్యాణ్ రామ్ ఫోటోలను మాత్రమే హైలైట్ చేస్తూ ఈ ఫ్లెక్సీలు పెట్టడంతో బాలయ్య నొచ్చుకున్నారని, ఆ కోపంతోనే ఆయన అప్పటికప్పుడే ఆ ఫ్లెక్సీలను తీసేయమని తన అనుచరులకు ఆర్డర్ చేశారని గుసగుసలాడుకున్నారు. కారణం ఏదైనా ఈ ఫ్లెక్సీల తొలగింపుతో బాలయ్య తారక్ల మధ్య మరోసారి దూరం పెరిగిందనే క్లారిటీ వచ్చిందని అందరూ మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలోనే తారక్ మీద అక్కసుతోనే బాలయ్య కావాలనే తమ అభిమాన హీరో ఫ్లెక్సీలను తొలగించాడని ఫ్యాన్స్ తారాస్థాయిలో మండిపడ్డారు. అంతేకాదు సోషల్ మీడియాలో తారక్ కి మద్దతుగా బాలయ్యపై నెగిటివ్ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. చివరికి అసలు విషయం తెలిసిన తరువాత నందమూరి అభిమానులు కూలయ్యారు. బాలయ్య చేసింది కరెక్టేనని శాంతించారు. బాలయ్య కోపానికి జూనియర్ ఎన్టీఆర్ కారణం కాదని, ఆ ఫ్లెక్సీలేనని తేలడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. ఇంతకీ ఆ కారణం ఏమిటంటే, సాధారణంగా స్వాగతం సుస్వాగతం వంటి బ్యానర్లను ఏదైనా ఒక శుభకార్యమో లేదా ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు పెడతారు. కానీ ఇక్కడ వ్యవహారం మాత్రం ఎన్టీఆర్ వర్ధంతికి సంబంధించింది. వర్ధంతులకు అలాంటి ఫ్లెక్సీలను ఎవ్వరూ పెట్టరు. అలా పెట్టడం కూడా కరెక్ట్ కాదు. పైగా ఆ ఫ్లెక్సీలను చాలా గ్రాండ్ గా అందంగా ముస్తాబు చేసి అదేదో సినిమా ఈవెంట్ కోసం అన్నట్టు ఎంట్రన్స్ లోనే ఏర్పాటు చేశారు. ఇదే బాలయ్య ఆగ్రహానికి కారణమైంది. వర్ధంతి కోసం స్వాగతం ఫ్లెక్సీలను ఎందుకు సిద్ధం చేశారని బాలయ్య కోపగించుకున్నారు. అందుకే అప్పటికప్పుడే వాటిని అక్కడి నుంచి తొలగించేయమని బాలయ్య ఆదేశాలు జారీ చేశారు. ఇది ఆ ఫ్లెక్సీల వెనక ఉన్న అసలు కథ. వర్ధంతి నాడు స్వాగతం ఫ్లెక్సీలు పెట్టడం నచ్చకపోవడం వల్లే వాటిని తీసేయమని బాలయ్య చెప్పారే తప్ప తారక్ మీద కోపంతో కాదు.